హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా సాజిద్ పుట్టినరోజు అనమాట. సాజిద్, ఈయన పేరు సాహిల్. చిన్నోడు అటు చూడు చిన్నోడు. మేమైతే మా సాజిద్ బర్త్డే చాలా గ్రాండ్గా హెవీగా చేయాలా అనుకున్నాం, కానీ అంత లేదు. మేము హోటల్కి పోవాలా, సినిమా పోవాలా అనుకున్నాం. ఈయన వల్ల కుదరదు కాబట్టి కుదరలేదు. ఇంతకుముందు కూడా ఎప్పుడు పోలేదులేండి. అందుకని ఈసారి వానికి 2 జతల బట్టలు తీసుకొని వచ్చినాము. కేక్ తెచ్చినాడు మా ఆయన. కేకు ఇంకా బర్త్డే విషయం చెప్పడానికి అవన్నీ ఉంటాయి కదా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా నేను. అవన్నీ మా వాళ్ళని డెకరేషన్ చేస్తున్నారు, బెలూన్స్ గట్రా అన్ని. చూడండి, పెద్ద కష్టపడిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగనమాట. ఈరోజు మా సాజిద్ బర్త్డే. అందరూ విషయం చెప్పండి ప్లీజ్ మా వానికి. ఇంకా వచ్చేసి ఈరోజు అదనమాట కేక్ కటింగ్ అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి డే వ్లాగ్ అనేది సెండ్ చేస్తాను అనమాట. నచ్చితే లైక్ అని చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నచ్చకపోయినా పర్వాలేదు, మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మా చిన్నోడి కోసం అయినా చేయండి. లైక్ చేయండి అని చెప్పు. లైక్ బర్త్డే రోజు మా వాడైతే వాళ్ళ నాన్న బాగా రెడీ చేస్తున్నాడు. ఆ రోజు ఒకరోజే కాదు, ప్రతిరోజు అంతే. నాకు ఇంట్లో క్యారీ చేస్తాడ వాళ్ళ నాన్న. వాడిని బ్రష్ చేసుకోపోరా, నీళ్ళు పోసుకోపోరా అంటాడు. ఒక రోజు నీళ్ళు కూడా పోసాడు వానికి. ఇంకా రెడీ చేస్తున్నాడు. వాడికేం బాగా రెడీ అవుతాడు. వాళ్ళ నాన్న కూడా లేకుంటే నువ్వు పని చేసుకోమా, చిన్నోడు ఉన్నాడు, అబ్బిండాడు, ఏడుచాడు అని వాడే రెడీ అవుతాడు. వాళ్ళ నాన్న ఉంటే మటుకు గోముగా రెడీ చేసుకుంటాడు. అయితే వాళ్ళ నాన్న అడుగుతూనే ఉంటాడు, నువ్వు పోతురా, నువ్వు నీళ్ళు పోతురా అని. ఇంకా చాక్లెట్లు అయితే డబ్బాకి వేసి పెట్టినాము. ఈసారి సింపుల్గా తెచ్చినాడు ఎక్లెట్స్. ముందు 5 రూపాయలు ఉంచుతాను. ఇంకా మా వాడి బర్త్డే అని ఈరోజు బాగా కంటద్దాలు అడిగి తెచ్చి పెట్టినాడు. ఫోటో తీయాలంట. వీడియో అయితే చేసాము ఆ రోజు మార్నింగ్. ఇంకా మా వాడు ఊర్లోకి పోయినాడు చాక్లెట్లు పంచడానికి. అప్పుడు ఒక మ్యాటర్ జరిగింది, చెప్తాలేండి. అయితే మా వాడైతే చాలా బాగా స్టైల్గా అయితే నిలబడతాడు. నాకు ఎట్లా అనిపించిందంటే, మనము సెల్లో మామూలుగా బట్టలు అవి ఆన్లైన్లో షాపింగ్ చేస్తుంటాం కదా, షాపింగ్ చేసేటప్పుడు ఆ ఫొటోస్ ఉంటాయి కదా, వాళ్ళు బాగా స్టైల్గా నిలబడుకుంటారు. అలాగనే ఇమిటేట్ చేస్తాడు. నాకైతే వీడినైతే మామూలుగా వింటారు కదా, ఫ్యాషన్ షోలో పంపించాలనిపిస్తుంది మా వాడిని. చూడు ఎంత బాగా నిలబడుకుంటారో చూడండి. అసలు అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు ఆన్లైన్లో ఈ డ్రెస్ ఇలాగ వేసుకో ఉండాలా అని చెప్తాడు, ఇట్లా జోబులో పెట్టుకోవాలి అట్లా. నేనేం చెప్పాను స్వామి, నాయన వాడే ఎంత బాగా నిలబడుకుంటాడు. అసలు పుష్పలాగా నిలబడినాడు. అంటే ఇది స్టైల్, ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టాలన్నాడు. ఊళ్ళో పోయి కొన్ని చాక్లెట్లు పంచి వచ్చినాడు. ఇంకా చాక్లెట్లు పంచినప్పుడు మ్యాటర్ జరిగిందన్నా కదా, అదేంటంటే ఇట్లా డబ్బా తీసుకొని పోయి అందరికీ పంచినాడు ఫ్రెండ్స్. అయితే వీడు అందరికీ 2 ఇచ్చి రాపోరా అంటే ఒక్కొక్కటే ఇచ్చేచ్చినాడు. ఇంటికి వచ్చి మళ్ళీ మనకు కావద్దమ్మా, స్కూల్లో అందరికీ అలా ఇంట్లో అయిపోతాయి, ఒక్కొక్కటి చాలులే అని వాడు అన్నాడు. అంతా మా నాయనే ఎంత పొదుపు చేస్తున్నావురా నేనంటే, వాళ్ళ నాన్న అంతా అచ్చం అమ్మ పోలికే అని వాళ్ళ నాన్న అన్నాడు. మా సుహాన్ అయితే మరి 2 ఇవ్వచ్చు కదరా, లెక్క వచ్చేది కదరా మనకు అని ఆయమేనింది. చిన్నపిల్లలు కదా అని నవ్వు వచ్చింది. తీసుకోవద్దురాట అని చెప్పిన నేను. ఖర్చుదా మొహం తడుస్తానవా? మొహం తెచ్చుకుంటా. అన్నది పుట్టినరోజు ఈరోజు. అన్నది హ్యాపీ బర్త్డే చెప్పు అన్నకి. హ్యాపీ బర్త్డే చలి పెట్టదు మా అబ్బాయి, చలి. ఏం చెప్తావు చెప్పు. అన్న ఇంకా మా చిన్నోడైతే నిద్రలు వేసినాడు కదా, ఇంకా వాడు అట్లా ఆడుకుంటూ ఉంటాడు వీళ్ళిద్దరు పోయిందాక. ఇంకా ఆయన బండికి నా స్కూల్కి పోవాలా. సాజిద్కి ఇష్టమైన టిఫిన్ ఈరోజే కాదు, రోజు అంతే. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంటి పని అంతా పూర్తి చేసి మా చిన్నోడికి స్నానం చేయించి కోట్ వేసినాం. మా వాడికి ఉండే 3 కోట్లు ఉన్నాయి, ఒక కోట్ వేసినాం ఈరోజు. ఎంత బాగున్నాడు కదా, నా దిష్టే తగులుతుంది. మా చిన్నోడిని అయితే రెడీ చేసిన బర్త్డే రోజు అయితే కొద్దిసేపు అట్లా ఇంకా ఆరుబడినాయి, అది కూడా సెలబ్రేట్ చేశాను అనమాట. అవన్నీ ఒక వీడియో పెడతాను, చూసి లైక్ చేయండి. ఆ వీడియోకి పెట్టిన తర్వాత
ఇంకైతే మా చిన్నోడిని అయితే రెడీ చేసేసిన బర్త్డే అని. ఇంట్లో స్వీట్ చేసిన. ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంది కదా, అది స్టార్టింగ్లో చూపించాను కదా, మొత్తం రెడీ చేయాలా, ఇంకా పని ఉంది చాలా. మా చిన్నోడిని నిద్రపించాలన్నమాట. మా చిన్నోడైతే ఈ మధ్య అమ్మమ్మమ్మ అబాబాబా అబాబాబా అని పిలుస్తూ ఉంటాడు. ఈవినింగ్ అయితే స్కూల్ నుంచి వచ్చేసినాడు. వచ్చినాక వాళ్ళ తమ్ముడిని ఎత్తుకొని తిప్పుతున్నాడు చూడండి. అస్సలు ఇన్నిసార్లు చెప్పినా కాళ్ళు కూడా గడుగు రాడా అని ఎత్తుకొని తిప్పుతుంటాడు వీడు. వాళ్ళ జేజి కాడికి ఎత్తుపోతున్నాడు, మరి ఎక్కడికో తీసుకుంటున్నాడు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కాడికేమో. ఇంకా మేమైతే స్నానం చేసేసి నేను కూడా రెడీ అయిపోయినా. నేను కెమెరా ముందుకు వచ్చి వీడియో గురించి చెప్తా అంటే మా చిన్నోడు చూడండి కన్ను రెప్ప కూడా ఆరిపోకుండా చూస్తూనే ఉంటాడు. అయితే తొందరగా ఏం చెప్పినా కానీ రియాక్ట్ అవుతాడు, బాగా వింటాడు, బాగా అప్పుడే చెప్తా ఉంటాడు అన్ని. మా ఆయన కేక్ కూడా దిగు బాగుంది సాజిద్ కేక్. చెప్పు సాజిద్, ఎందుకు సాజిద్ ఎన్ని చేస్తున్నారు చెప్పు. నా బర్త్డే అండి, నా బర్త్డే ఈరోజు. మైపీ చెప్తాడు నువ్వు చెప్పు నాన్న తెలి అద్దా నువ్వు చెప్పు సాహిల్ నువ్వు చెప్పు సాహిల్. అమ్మో కింద పెట్టివే అట్ట అంత హైట్ చెప్పు అలా చెప్పి డెకరేషన్ కేక్ లో పడి రే ఎక్కేసిల్లు పడతాందా కనిపిస్తుందా అందరు గోలగాలని తీసుకున్నాడా ఎన్న తంతర్రా అలా ఆయన చెప్తాడ్రా, ఆయన చెప్తాడు. చెప్పరా ఏం చేసినాడు అమ్మవాడు? చాక్లెట్లు అయిపోతాయి అంతే తినాక ఇదరా సాహిల్. అమ్మా అటు బాగా నిన్న ఇంకా వాళ్ళ నాన్న నెత్తుకొని చిన్నోడిని ఎత్తుకొని ఆడిపించుకుంటున్నాడు. ఇంకా కేక్ కటింగ్ అయితే మొత్తం డెకరేషన్ అంతా చిన్న పిల్లల మా వాళ్ళంతా రెడీ చేసేసినారు. కట్ చేయాలి. ఈయనకు ఆకలేస్తుందంట బర్త్డే బాయ్కి, అందుకని ఎగ్ చేసి చపాతీ చేస్తానా. నీకు ఇష్టం చపాతీ, ఇది గుడ్డు, కేకు, కుక్క కాదు చొక్కా, గుడ్డలు కాదు షర్ట్ అను షర్ట్ ప్యాంట్, బంగారం ఉండదు లేరా, బంగారం కాదు లేరా, ఏం ఇబ్బంది లేకపోతే పోయింది. మొత్తానికైతే ఈ విధంగా డెకరేషన్ అయితే పిల్లోళ్ళు అందరూ చేసేసినారు. హ్యాపీ బర్త్డే లెటర్స్ ఇంకా బెలూన్స్ అంతా దివానీ దగ్గర సెట్ చేసినాము. ఈ విధంగా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇలాగా చేసేసాం. ఇంకా కేక్ కట్ చేయడమే ఆలస్యం. వాళ్ళందరినీ పిలిచినాము, అంటే వాళ్ళ పెద్దనాన్నలని, వాళ్ళ పెద్దమ్మని, మా అత్త మామ అంటే మా సాజిద్ వాళ్ళ అబ్బాజీ అందరినీ పిలిచినాం. అందరు వచ్చేసినారు. ఇంకా వీడి ఫోటో తీసేస్తానా. బుడ్డ నచ్చింది మరి మళ్ళీ తీసుకుంది లేరా బుడ్డ. ఒరే నువ్వు ఆ నుంచి తీరా ఫోటో రే సాయి, నువ్వు ఆ కట్ట నా పక్క నుంచి తీసినావు, ఈ పక్క నుంచి తీసు.
ఏడే అబ్బాయి సాజిద్ చూడు సాజిద్ తీయలేరా రే కూడా కాసుకుంటాడు ఓకే మన వెలిగి లైట్ లైట్ కాదు లేక వెంటకా లైట్. హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే ఏది కత్తేది దానికి నాన్న ఇచ్చాడు చిన్నగా పట్టుకో. అదేది ఇది మోడల్ ఇప్పుడు ఇటు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ డియర్ సాజి. ఇటు పడండి పిన్ని వాడికి మళ్ళీ తినిపి పిన్ని పిన్ని ఓ పిన్ని బాయ్ బాయ్ ఇలా కదిలింది అనుకోండి అప్పా ఆగటు ఎత్తు మీ చెప్పను సాజిద్ సాజిద్ చూడు సాజిద్ నోట్లో పెట్టు. ఒరే నాకు హైట్ సరిపోలే మీ ఇద్దరు. ఇదో పోతున్నా పెద్దమ్మ పెట్టు ఒరే నీ అక్క పిన్ని ఫోటోలే సాజిద్ అబ్బికి పెట్టు మే వాడు పెట్టినట్టు పెట్టండి మే. వాడు కేక్ వచ్చే ఒరే ఒరే కొత్త సాయ్ నువ్వు వాడు పెట్టే పెట్టిలే తిను హ్యాపీ బర్త్డే ఇద్దరు ఒకటేలే వీడు కుత్తి బిత్తి కాడు
కానీ వాళ్ళకి పోసినావు కదా నోట్లో పెడతారా ఎత్తు బాగా కూడా పాపం మోటి ఇదో ఒరే నాకు పెట్టినావు బయట వీడు ఎంత బాగా గుడ్డ తీయనారా ఈ గుడ్డ లోపల రావుతానే పలటు బాబాయ్ బాబాయ్ ఎప్పుడు లోపల మాటలు కావాలి అది కింద పడింది అన్ని ఎందుకు అడ్డు పడతానా బట్టే బాయ్ ముందు పోయేటప్పుడు మనమే పాలు కొట్టుకుని వదలలేండి అందులో నేను ఎండ అన్ని బాగుంటారా ఆ పైన కిందటే మీరు లేచానే ఆ పైన తప్ప మిగతా అన్ని బిల్లులు ఇంకా అటువంటి వెళ్తారు బాగా పడతావు నువ్వు బాగా పడతావు నీకు తినిపిదారా మగాడి దండి సాయి తీసుకురా సాజిద్ గిఫ్ట్ చూపి తిప్పు పిన్ని మేము గిఫ్ట్ తీసుకున్నా నువ్వు కట్ చేసుకో అది నేనే తెచ్చింది గిఫ్ట్ వేరే తెచ్చింది పిన్ని పిన్ని నిన్ను తీలే నేను అబ్బిని తీసుకున్నా వాడు ఓపెన్ చేసుకున్నాడు ఏంది మీరు పెన్ ఇచ్చేవాడికి పెన్ను కాదు చూడు వానికి చూడు వాడు మన కలర్ చూడు చూడు పెన్ను చూడు ఓపెన్ చేయరా నచ్చేవాళ్ళు అయితే ఊరు ఉన్నాడు ఒరే ఒరే దాంట్లో ఇంకోటి ఉంది రే ఏంటి మీ అక్క మంచి గిఫ్ట్ తెచ్చిందే హ్యాపీ బర్త్డే వాడికనే పెట్టామే రేఖ నువ్వు సాజిద్ ఓపెన్ చేయి దాంట్లో బొమ్మ వస్తుంది లైట్లు వస్తాయి బొమ్మ మీరు అయిపోయిందంటే మేము స్టార్ట్ చేయదు ఒకసారి కన్నులలో ఈడ బ్యాక్ సైడ్ నుంచి పెద్దమ్మకి ఇచ్చినావా బయట పెద్దమ్మ ఈపో ఈలేపో చూడు బాన్ సాజిద్ బాంది అదే బాబాయ్ బాబాయ్ ఓ బాబాయ్ ఇద్దరు తెచ్చి బాంది దాంట్లో కలర్ల బొమ్మ బాన్ సాజిద్ సాజిద్ ఇద్దరు గురించి చూద్దాం తా